హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అనమాట. మా ఊర్లో చూడండి మంచు ఎలా పడుతుందంటే ఇప్పుడైతే 6:30 ఆర్ 6:30 అయిందనమాట. 6:30కే చూడండి మంచు చాలా పడుతుంది. ఈ మంచు వల్లే అసలు ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ అనమాట. నెక్స్ట్ అయితే ఆ రోజు అందరూ స్నానాలు అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు ఇంకా దేవుడికైతే దీపాలు అవి పెట్టుకుని ఇంక ఇక్కడ పసుపు కుంకుమ తాంబూలాలు అన్ని ఊర్లో అందరికీ పంచడానికి అని చెప్పి ఇలా సర్ది పెట్టిందనమాట మా వదిన. ఇంకా దేవుడికైతే ఇలా బట్టలు అయితే అమ్మ డాడీ వాళ్ళు చూపించారు. మేము కూడా స్నానాలు చేసి దేవుడి దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అనమాట. ఇది సంక్రాంతి రోజు మాకు గారెలు పరమాన్నం చేస్తారు. అమ్మ పెరుగు గారెలు చేసింది, అన్నం పప్పు చేసింది. నెక్స్ట్ పెసరపప్పు పెట్టాలని అరటికాయ బెల్లం కూర చేసనమాట. గారెలు, కొబ్బరి పచ్చడి, నువ్వుల పచ్చడి కూడా చేస్తారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము అందరి ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ తాంబూలాలు పంచడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. నేను అమ్మ వదిలినిద్దరూ కలిపి వెళ్ళాము మా ఇంటి నుంచి. మేమైతే ఇలా పంచుకుంటామంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే పంచుతాము. ఇంట్లో పనులన్నీ చేసుకుని నీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇలా చేస్తామంట. వీళ్ళు అత్త వదిన అనమాట మా ఊర్లో. స్టార్టింగ్ వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరి ఇంటికి వెళ్తాము. తినేమో మా పెద్దనాన్న కూతురు అక్క అనమాట. మేమందరం వెళ్ళి పంచాము. వాళ్ళు కూడా వస్తారన్నమాట. ఇదైతే మా పిన్ని వాళ్ళ హౌస్. వాళ్ళ దేవుడు కూడా బాగుందని చెప్పి తీశాను. వీళ్ళు పిన్ని చెల్లి వాళ్ళందరూ అన్నమాట. ఇది ఒక అక్క వాళ్ళ ఇల్లు. ఇంకా అందరి ఇంటికి వెళ్ళి అందరూ రెడీగా ఉన్నారు కదా, తాంబూలం అది ఇచ్చేసి అందరూ అయితే అప్పటికి వంటలన్నీ చేసుకుని వాళ్ళ పనులన్నీ ముగించుకొని రెడీగా ఉన్నారనమాట అందరూ. ఇదైతే నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా అందరం ఇంకొక చూపించాను కదా మా చెల్లి అని చెప్పి వాళ్ళ హౌస్ వెళ్తున్నాము. మా చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం అనమాట. ఇక్కడికి వెళ్ళి నా చిన్నప్పుడు ఇలా అయితే అందరికీ పసుపు కుంకాలు పంచుకొని దేవుడికి పెట్టేస్తామన్నమాట. పసుపు కుంకుమ తాంబూలం నైవేద్యం పెట్టి బట్టలతో పాటు అందరికీ అవే పంచుతామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే పంచుతారు. ఇదైతే ఇంకో అత్త వాళ్ళ హౌస్. ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ గుమ్మాలు కడిగి ముగ్గులన్నీ పెట్టామన్నమాట. ఈ ముగ్గులు అయితే నేనే ఆటలు గీసింది. ఇంకా అమ్మ అయితే 12 ద్వారాలు ముగ్గు వేస్తున్నారనమాట. ఇంకా 12 ద్వారాలు తెరిచి ఉంటాయి అంటారు కదా, అదైతే వేసేసింది అమ్మ. ఇంకా వేసుకున్న తర్వాత మా ఊర్లో అమ్మవారు అన్నమాట, బంగారమ్మ అని. అక్కడికి వెళ్ళి అందరూ పసుపు కుంకుమ అన్నీ ఇస్తారనమాట. చలిమిడి వడపప్పు, కొబ్బరికాయ దీపాలు పెట్టేసి వెళ్ళేస్తారు. మేము కూడా వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ అవి ఇచ్చేసాము. ఇంకా పిల్లలు కూడా మాతో వచ్చారు. అన్నయ్యలు ఇద్దరు పిల్లలు, వదిళ్ళు ఇద్దరు, నేను, అమ్మ. ఇంక ఇక్కడైతే అయిపోయింది. ఏదన్నమాట ఇది వేప చెట్టు ఉండేది. ఇంకా వేప చెట్టు ఉందేమో చిన్నది, ఇప్పుడు రావి చెట్టుగా అదంతా అయిపోయిందనమాట చెట్టు. ఇంకా ఫైనల్లీ అందరం దండం పెట్టేసుకొని అమ్మవారికి తినైతే మా అన్నయ్య, చిన్నన్నయ్య, వదిన ఇక్కడ పైడితల్లి అమ్మవారు అనమాట.
ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసేసి పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇంకా అందరం దండం పెట్టుకున్న తర్వాత అక్కడే కొన్ని ఫొటోస్ తీసేసుకొని కాసేపు ఆడి మా మేనల్లుడు అనమాట. అది అమ్మవారి గుడి. మేము వచ్చిన తర్వాత కొంచెం లాంగ్ నుంచి చూసానమాట. ఇదైతే నైట్ సంక్రమయ్యకి ఇలా దీపము పంచా పెడతారనమాట. ఇంకా నైట్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ టిఫిన్లు అయితే చేస్తారు. నైట్ ఏమో చపాతీ కూర అనమాట అమ్మ చేసింది. ఇదండి మా సంక్రాంతి రోజు వ్లాగు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. విలేజ్లో పండగ, మా ఊర్లో పండగ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.